హాయ్ అండి అందరికీ. ఈ మధ్య మా పాప ఏదో వీడియోలో మఖానా కోసం చూసిందండి. అప్పటి నుంచి మా పాప మఖానా కొను అంటే మా ఆయన గారు కొని తీసుకొచ్చారు. ఈరోజు నేను దాన్ని ఫ్రై చేశానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మఖానా వేసి మఖానా కూడాను క్రిస్పీగా వేగించుకోవాలి. పోపులు కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత టమాటా పలుపు వేసి బాగా కలుపుకోవాలి. నేను సపరేట్గా మసాలా ఏం యాడ్ చేయట్లేదండి. టమాటాతో పాటు మసాలా దినుసులు కూడా మిక్సీ పెట్టేశాను. అది కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు యాగనివ్వాలి. ఆయిల్ పైకి తేలుతున్నంత వరకు వేపుకొని తర్వాత పక్కన పెట్టుకున్న మఖానాను కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఈ కూల్ మఖానా అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. అందుకని చెప్పి ఇలా నేను ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ వేగుతున్న మఖానాలో మనకి టేస్ట్కి సరిపడంత కారం యాడ్ చేసుకొని కొద్దిసేపు 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.